వెల్కమ్ టు క్రిషీస్ యూనిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా క్విక్గా చేసుకునే గార్లిక్ ఎగ్ రైస్ని చూపించబోతున్నాను. మార్నింగ్ టైంలో బాక్స్లోకైనా లేదా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కూరగాయలు లేకున్నా కూడా ఇలా గార్లిక్తో రైస్ని చేసి పెట్టండి. అందరికీ బాగా నచ్చుతుంది. బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ రెసిపీ అండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గార్లిక్ ఎగ్ రైస్ చేయడానికి ఒక ఫుల్ వెల్లుల్లిగడ్డను పొట్టు తీసుకొని రోట్లోకి వేసి దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మొత్తం దంచి తీసుకోవాలి. ఇలా మెత్తగా దంచి తీసుకున్న దాన్ని ఇప్పుడు రెడీగా పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం మిక్స్ని వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఈ వెల్లుల్లి కారం బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 ఎగ్స్ని వేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని వేసుకోండి. ఎగ్స్ని వేసాక కలపకుండా ఒక 3-4 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఎగ్ అనేది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక స్లోగా కలుపుతూ ఫ్రై చేయండి. వెంటనే గరిటె పెట్టి కలిపితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. అందుకే కొంచెం ఫ్రై అయ్యాక అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే ఎగ్ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఎగ్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ బాగా వేడెక్కి అన్నీ బాగా కలిసేటట్టుగా కలిపాక ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. గార్లిక్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ గార్లిక్ ఎగ్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ రైస్ని పచ్చి ఉల్లిపాయతో నంజుకొని తినండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఎగ్ రైస్ని నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.